అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అడిగితే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. ఈరోజు మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టూనే ఉంటారు, కానీ ఏమీ లేకపోతే అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం కొన్నిసార్లు మనకు కలిగిన బాధ బట్టి ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, ఆఖరికి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? కనీసం నువ్వు కూడా నా ప్రార్థన వినట్లేదా? నేను ఇంకెందుకయ్యా బ్రతుకుండాం అన్న ఆలోచన కలిగి ఒక్కొక్కసారి మన హృదయంలో చాలా వేదన చేత ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని మనసేంటో మనకు తెలియాలి కదా. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మన పట్ల ఏమేమి ఆలోచనలు కలిగి ఉన్నాడో మనకి స్పష్టంగా తెలియాలి. కాబట్టి ఈరోజు ఈ మాటను మీతో పంచుకుంటున్నాను. కీర్తనల భాగము 136వ కీర్తన 23వ మాట చదవగలిగితే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునను, ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీన దశలో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అందరూ ఉన్న అనాథలుగా జీవిస్తున్నప్పుడు నా ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే కదా. ఈ పాటికే మనల్ని చాలామంది మర్చిపోయి ఉంటారు. మన స్నేహితులు మనల్ని మర్చిపోయారు, మన బంధువులు మనల్ని మర్చిపోయారు, మనతో చాలా ప్రేమగా మాట్లాడరు కూడా. ఈరోజు కనీసం మనం ఫోన్ చేస్తూనే ఎత్తట్లేదు. అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కారణాలు చాలా ఉండొచ్చు. మన దగ్గర ఉద్యోగం లేదని, మన దగ్గర డబ్బు లేదని, మన దగ్గర సౌందర్యం లేదని, మన దగ్గర ఆస్తిపాస్తులు లేవని, మన దగ్గర పేరు ప్రఖ్యాతలు లేవని ఎంతోమంది ఎన్నో కారణాల వల్ల మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే కాదు, మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? మన దీన దశలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నా అంటే కారణం ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే. మరి ఈ శోధన, ఈ అపాయం ఏంటంటే, ఖచ్చితంగా దీని ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నారు. పాఠం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు ఎట్లాంటి వారు, వారి స్వభావం ఎలాంటిదో, వారు ఎలాంటి కారణాల చేత మనతో మాట్లాడుతున్నారో, ఎలాంటి అవసరతల చేత వారు మనతో సహవాసం చేస్తున్నారో, వాటన్నిటిని మనకు బోధించాలని ప్రభే కొన్నిసార్లు మనల్ని కొన్ని శోధనల మధ్య నడిపించినంత మాత్రాన ఆయన మనల్ని విడిచిపెట్టాడని కాదు. మన దీన దశలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసేపు మీ అందరికీ బాగా తెలుసు కదా. తండ్రి ప్రేమకు దూరం అయిపోయారు. మనకి భయం అనిపించినప్పుడు తండ్రి చేయో తల్లి చేయో గట్టిగా పట్టుకొని మనం ధైర్యం తెచ్చుకుంటాం. కనీసం యేసేపుకి ఆ ధైర్యం ఇచ్చేవారు ఎవరు లేరు. కనీసం నువ్వు బాగున్నావా అని అడిగేవారు కూడా ఎవరు లేరు. పట్టించుకోవడానికి కూడా ఎవరు లేరు. యేసేపుకి ఒకవేళ బలహీనత వస్తే, నేనున్నానయ్యా, నీకు వైద్యం నేను చేయిస్తాను అన్నవారు కూడా ఎవరు లేరు. అన్నలు విడిచిపెట్టేశారు. ఒంటరిగా ఎక్కడో పరాయి దేశంలో పని చేసుకుంటున్నాడు. ఆ దీన దశలో తండ్రి మర్చిపోయాడు, అన్నదమ్ములు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఎంత కృప చూపించాడంటే ఎవ్వరూ ఎక్కలేనంత ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించాడు. అందుకే కీడు వెనకాల దేవుడు మేలు దాచాడు. దీనదశలో ఉన్న మన బ్రతుకులను దేవుడు ఆశీర్వదించడానికి ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు కంగారు పడకు. అందరూ విడిచిపెట్టేశారని వారి వైపు చూసి దుఃఖపడక్కర్లేదు. నా ప్రభు నిన్ను త్వరలో హెచ్చించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మేము దీనదశలో ఉన్నప్పుడు అందరూ మా చేతులు విడిచిపెట్టేశారు, కానీ దేవుడు కొంతమందిని మా కోసం పంపించారు. సంఘాలను పంపించారు. క్రైస్తవ బిడ్డలు మా కోసం ప్రార్థించడానికి దేవుడు పంపించారు. ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మెట్టుకు మెట్టు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. మేము అనుభవిస్తున్నవి మీరు కూడా ఖచ్చితంగా అనుభవించబోతున్నారు. విశ్వాసంతో దేవుని వైపు చూడండి చాలు. గాడ్ బ్లెస్ యూ.